కేంద్ర సర్కార్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. దసరా పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ పెంచనున్నట్లు తెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగే సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గ ఆమోదం తర్వాత సవరించిన డీఏ జూలై 1 నుంచి అమల్లోకి రానున్నట్టు సమాచారం. ఈసారి పెంచబోయే డీఏలో 3% పెరుగుదల ఉండవచ్చని తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచితే ఈ ఏడాది ఇది రెండోసారి అవుతుంది. సాధారణంగా కేంద్ర సర్కార్ ప్రతి ఏడు 2 సార్లు డీఏ పెంచుతుంది. జనవరి, జూలై నెలల్లో పెంచుతూ వచ్చిన ప్రభుత్వం ఈ ఏడాది మాత్రం మార్చిలో ఉద్యోగులు 2% డీఏ పెంచుతున్నట్టు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసింది. ఈ పెంపుతో డీఏ అలవెన్స్ రేటు 53 నుంచి 55% పెరగనుంది. అయితే ఇప్పుడు ఎంత మేర డీఏ పెంచుతున్నారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఆ శాఖ వర్గాల సమాచారం మేరకు 3% ఉండవచ్చని తెలుస్తుంది. గత ఏడాది అక్టోబర్ దీపావళి కానుక డీఏ 3% పెంచారు. కాగా తాజాగా ప్రభుత్వ నిర్ణయాలతో సుమారు 1 కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పెన్షన్లకు ప్రయోజనం చేరనుంది. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం డీఏను పెంచిన నేపథ్యంలో రాష్ట్రాలు కూడా తమ ఉద్యోగులకు డీఏ పెంపుపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.